ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక వృద్ధురాలు ఉండేది. ఆమె జుట్టు వెండి వర్ణంగా మారిపోయింది. ముఖం ముడతలతో నిండిపోయింది. అయినా ఆమె కళ్లలో చురుకుదనం, దయాభావం కనిపించేది. గ్రామంలో అందరూ ఆమెను ప్రేమించేవారు. ఎందుకంటే జీవితం కష్టంగా ఉన్నప్పుడు కూడా ఆమె ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేది. ఆమె ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గర ఒక చిన్న ఇంటిలో నివసించేది. ఆమెకు పిల్లలు లేరు. భర్త చాలా సంవత్సరాల క్రితమే మరణించారు. చెట్టు కింద కూర్చుని గ్రామస్తులతో నవ్వుతూ మాట్లాడేది. ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ కష్టజీవులే. రైతులు పొలాల్లో పనిచేస్తుంటే వడ్రంగి వారు చెక్కలతో పోరాడేవారు. కొందరు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారు. ప్రతిరోజు వాళ్ళ జీవితం చాలా శ్రమతో నిండి ఉంటుంది. కొన్నిసార్లు వర్షం రాకపోతే పంటలు ఎండిపోయేవి. కొన్నిసార్లు ప్రజలు అనారోగ్యానికి గురై పని చేయలేకపోయేవారు. జీవితం సులభం కాదు. అందుకే చాలా మంది తరచుగా ఆందోళనతో ఉండేవారు. ఒక రోజు రాధ అనే యువతి కన్నీటి పర్యంతమే వృద్ధురాల్ని వెతుక్కుంటూ వచ్చింది. ఆమె ముఖం ఏదో తెలియని ఆందోళనతో నిండి ఉంది. నాకేం చెయ్యాలో తెలియట్లేదు. నా భర్త పని కోసం నగరానికి వెళ్ళాడు, కానీ డబ్బులు పంపలేదు. నా పిల్లలు ఆకలితో ఉన్నారు. నాకు భయం వేస్తుంది అని రాధ వృద్ధురాలతో అంది. ఆ వృద్ధురాలు రాధ వైపు చూసి చిన్నగా నవ్వి కూర్చో అని చెప్పింది. రాధ కన్నీళ్లు తుడుచుకుంటూ ఇలా అంది, నా భర్త పని దొరకకపోతే మేము ఎలా జీవిస్తాం? మా జీవితం ఎలా కొనసాగుతుంది? ఈ ఆలోచనలన్నీ నాకు భయం కలిగిస్తున్నాయి అని రాధ వృద్ధురాలతో అంది. ఆ వృద్ధురాలు మెల్లగా తల అడ్డంగా ఊపి, రాధ, మనం చెడుగా ఆలోచిస్తే మనకి ఎప్పుడు చెడుగా అనిపిస్తుంది, కానీ మనం మంచిగా ఆలోచిస్తే మనకి మంచిగా అనిపిస్తుంది. నీకు ఎప్పుడూ మంచి జరుగుతుంది. అప్పుడు రాధ ఇలా అంది, ఇంత చెడుగా ఉన్నప్పుడు నేను మంచిగా ఎలా ఆలోచించగలను? ఆ వృద్ధురాలు, అయితే నీకు ఒక కథ చెప్తాను విను. ఒక ఊర్లో ఒక పేదవాడు ఉన్నాడు. అతనికి ఏమీ లేదు. ఆహారం లేదు, డబ్బు లేవు, కుటుంబం లేదు. అతను నది దగ్గర ఏడుస్తూ కూర్చున్నాడు. ఒక వృద్ధురాలు అతని దగ్గరికి వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. ఆ వ్యక్తి ఇలా అన్నాడు, నా దగ్గర ఏమీ లేదు, నేనెలా సంతోషంగా ఉండగలను? వృద్ధురాలు ఇలా చెప్పింది, నీ దగ్గర నది ఉంది, నీ దగ్గర చెట్లు ఉన్నాయి, సూర్యుడున్నాడు, నీ చుట్టూ చూడు. నీ దగ్గర లేని దాని గురించి ఆలోచిస్తే నువ్వెప్పుడు విచారంగా ఉంటావు, కానీ నీ దగ్గర ఉన్న దాని గురించి ఆలోచిస్తే నువ్వు సంతోషంగా ఉంటావు. ఆ వ్యక్తి ఆ మాటలు విని నెమ్మదిగా ఏడుపు ఆపేసి తన చుట్టూ ఉన్న మంచిని చూడటం ప్రారంభించాడు. ఆ రోజు నుండి అతని జీవితం మారింది. ఆ వృద్ధురాలు రాధ వైపు చూసి, చూడు రాధా, ఆ వ్యక్తి జీవితం మాయాజలం వల్ల మారలేదు, ఎందుకంటే అతను తన ఆలోచనలు మార్చుకున్నాడు. మనం సానుకూలంగా ఆలోచించినప్పుడు మన హృదయం తేలిగ్గా ఉంటుంది. మన సమస్యలను బాగా ఎదుర్కోగలం. రాధ ఆలోచిస్తూ, నా ఆలోచనలు నిజంగా నా జీవితాన్ని మార్చేస్తాయా అని అడిగింది. ఆ వృద్ధురాలు నవ్వి, అవును, నువ్వు ప్రతిరోజు ఉదయం నిద్ర లేచి ఈ రోజు మంచి రోజు అని అనుకో. నీకు శ్రద్ధ వహించడానికి బలం దొరుకుతుంది. నీ పిల్లలు నువ్వు భర్త కోసం ఆశతో వేచి ఉంటే నువ్వు బలంగా ఉండగలవు. అప్పుడు రాధ ఎలా అంది, నాకు అర్థమైంది. ఇప్పటి నుండి నేను మంచి ఆలోచనలు చేయడానికి ప్రయత్నిస్తాను. అదే నీ మొదటి అడుగు రాధా అని వృద్ధురాలు అంది. రాధ తేలికైన మనసుతో ఆ వృద్ధురాలు ఇంటి నుండి బయలుదేరింది. ఆమె ఉదయం లేవగానే ఈ రోజు మంచి రోజు అవుతుంది అని తన మనసులో తానే అనుకునేది. కొన్ని వారాల తర్వాత రాధ తన భర్త నుండి ఒక లేఖ అందుకుంది. అతను నగరంలో ఉద్యోగం సంపాదించాడు, ఇంటికి డబ్బు పంపిస్తాను అని ఆ లేఖలో రాసుంది. రాధ ఆనందంతో ఆ వృద్ధురాలి ఇంటికి పరిగెత్తింది. అమ్మా, నా భర్తకి పని దొరికింది, నమ్మలేకపోతున్నాను అని అంది. ఆ వృద్ధురాలు నవ్వి, చూడు రాధా, మనం సానుకూలంగా ఆలోచించినప్పుడు మనం మన జీవితంలోకి మంచిని ఆహ్వానిస్తాము. సమస్యలు ఎప్పుడూ వస్తాయి, మనం దాన్ని ఎదుర్కోవాలి. ఇతర గ్రామస్తులు ఆ వృద్ధురాలి తెలివైన మాటల గురించి వినడం ప్రారంభించారు. చాలా మంది ఆమె వద్దకు వచ్చి తమ సమస్యలను పంచుకున్నారు. ఆ వృద్ధురాలు అందరికీ చాలా మంచి సలహాలు ఇచ్చేది. మనసులో మంచి ఆలోచనలు పెంచితే మన జీవితం అంతా మంచే చోటు చేసుకుంటుంది. జీవితం అనేది ఒక ప్రయాణం. ప్రతి అడుగు మన ఆలోచనలతో నిండి ఉంటుంది. మనం మంచిని ఆలోచిస్తే మన చుట్టూ ఉన్న ప్రతిదీ మంచిగా మారుతుంది అని ఆ వృద్ధురాలు చెప్పేది. ఆమె మాటలు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయంలో మార్పును తెచ్చాయి. మనసు మారితే మారు మూలల్లోంచి మంచే కనిపిస్తుంది. ఆలోచనలే ఆనందానికి మూలం.